దానికి ఎలాంటి అభిప్రాయం? నారాయణ గేట్ పైన కాదు కానీ మా పైన బాధ్యత ఉండదన్న ఎప్పుడైనా కూడా. ఎందుకంటే డబ్బులు పెడితే గాన మనుషుల్ని పిలిపించుకోవచ్చు, ఒక మీటింగ్కో ఇంకో దానికో. కానీ అభిమానాన్ని సంపాదించుకోలేము. డబ్బు పెట్టి వచ్చి చూసిపోతారు కానీ వచ్చి ఫోటో అడగరు. కాబట్టి అభిమానం దొరకడం అదృష్టం. నిజంగానే నాకు ఇంత చిన్న వయసులోనే ఇంత అభిమానం దొరికిందంటే కానీ దేవుడు నా జీవితంలో ఏం రాసినాడో నాకు తెలియదు. కాబట్టి వీళ్ళందరి కోసం ఈ అభిమానాన్ని జీవితాంతం కాపాడుకునే దానికి నా వంతు కష్టం నేను చేస్తాను, నా వంతు శ్రమ చేస్తాను, ఆ గౌరవాన్ని ఆ గుర్తింపు నిలబెట్టుకుంటాను. మీ అభిమానులకు ఇచ్చే సూచనలు ఏంటి ఫైనల్ గా? మొత్తానికి అభిమానులే ఉన్నారన్న, పార్టీ పరంగా వ్యక్తిగత ఓన్లీ బైరెడ్డి సిద్ధారెడ్డి అంటేనే వ్యక్తిగతంగానే ఉన్నారు అని మేము అనుకుంటున్నాం. మీ అభిప్రాయం ఏంటి? అంటే అభిమానం అనే పదం చాలా పెద్దదైతుంది అంటున్నారు కదా. కాబట్టి వాళ్ళు ఒక ప్రేమతో వస్తున్నారు. కాబట్టి వాళ్ళు బాగుండాలా, వాళ్ళ కుటుంబాలు బాగుండాలా, వాళ్ళు సంతోషంగా ఉండాలా. మీరు వాళ్ళకి ఇచ్చే సూచనలు, మీ అభిమానులకు ఇచ్చే సూచనలు ఏంటి? సంతోషంగా ఉండమని చెప్తా. ఏం చెప్తారు? యూత్ అంటే బైరెడ్డి సిద్ధారెడ్డి మొత్తం యూత్ అందరికీ మీరు ఏం సందేశం ఇవ్వబోతున్నారు? యూత్ మనం ఏం చెప్పాలి?